యూనిఫామ్ ఉద్యోగం అనేటువంటిది మీ లక్ష్యమా? ఎస్ఐ కానిస్టేబుల్ లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అవ్వాలనేటువంటిది మీ లక్ష్యం అయితే 6 షెడ్యూల్ జోన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది టార్గెట్ ఖాకీ. ఈ ప్రోగ్రాంలో A to Z కంటెంట్ అంటే మెటీరియల్ కానీ, షెడ్యూల్ కానీ, టెస్ట్ సిరీస్లు కానీ, బిగ్ బ్యాంక్ కానీ, క్లాసెస్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ కానీ, ప్రతిరోజు మీకు మేము షెడ్యూల్ ఇవ్వడం కానీ, ఇచ్చిన షెడ్యూల్పై టెస్టులు పెట్టడం కానీ, ఖచ్చితంగా మిమ్మల్ని 100% యూనిఫామ్ వేయించేటువంటి బాధ్యత మేము తీసుకుంటూ 100% జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రామిస్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. 2 years వ్యాలిడిటీ ఉంటుంది. మేము ఇచ్చిన షెడ్యూల్ ఫాలో అవుతూ, ఇచ్చిన మెటీరియల్ చదువుతూ, ఇచ్చిన క్లాసెస్ చూసుకుంటూ, ప్రతిరోజు టెస్ట్ రాస్తూ మా గైడెన్స్లో కనుక మీరు ఫాలో అయినట్లయితే 100% పోలీస్ ఉద్యోగం, యూనిఫామ్ ఉద్యోగం మీకైతే లభించే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఇంక్లూడింగ్ మీకు ఫిజికల్ టెస్ట్ గైడెన్స్ కూడా మీకు లైవ్ క్లాసెస్ అనేటువంటి ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ మొత్తం కాస్ట్ 2000 ఉంటుంది. వ్యాలిడిటీ 2 years ఉంటుంది. కొత్త బ్యాచ్ అనేటువంటిది వెరీ సూన్ మనకు స్టార్ట్ కాబోతుంది. ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి, 50 మందిలో ఒకరిగా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దయచేసి హాయ్, వెల్కమ్ టు అవర్ షెడ్యూల్ జోన్. మరి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 20,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మనకు హోమ్ మినిస్టర్ గారు చెప్పడం అయితే జరిగింది అసెంబ్లీ సాక్షిగా. దాంతో పాటుగా ఒక సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు ఖచ్చితంగా కొత్త నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తామని చెప్పి, దాంతోపాటుగా 100% జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చేటువంటి ప్రభుత్వం అని, మాట తప్పేటువంటి ప్రభుత్వం కాదు మాది అని చెప్పి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్, పోలీస్ నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది అని మరి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా అసలు ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఫైనాన్స్ మినిస్టరే మనకి ఎవరెవరు వాగ్దానాలు చేసినప్పటికీ కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆ ఫైనాన్స్ మినిస్టర్ అనేటువంటి పర్మిషన్ అనేటువంటిది రావాల్సి ఉంటుంది. కానీ డైరెక్ట్ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేసులు గారు మనకి ఏం చెప్పారు అంటే నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది, ఇస్తాము అని చెప్పేసి, జాబ్ క్యాలెండర్ ఉంటుందని చేసి చెప్పడం జరిగింది. దీనివల్ల ఖచ్చితంగా మనకి ఒక భారీ పోలీస్ రిక్రూట్మెంట్ అయితే జరగబోతుంది. దీంట్లో భాగంగా మరి 19,000కు పైగా మనకి కానిస్టేబుల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో మరి ఒక నోటిఫికేషన్గా ఇస్తారో 2 నోటిఫికేషన్లు ఇస్తారని ఎదురు చూడాలి. బట్ ఒక్క నోటిఫికేషన్గా ఇస్తే అది మెగా నోటిఫికేషన్ అవుతుంది. 2 నోటిఫికేషన్లుగా ఇచ్చినప్పటికీ కూడా అది భారీ నోటిఫికేషన్ అవుతుంది. ఎందుకంటే 19,000 ఖాళీలు అనేటువంటిది మామూలు విషయం కాదు. ఈవెన్ 8,000, 9,000 వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ ఇచ్చినా సరే అది నిరుద్యోగులకు ఒక పెద్ద అవకాశంగా చెప్పుకోవచ్చు. సో మరి నోటిఫికేషన్కి కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కి అసలు నోటిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎలా క్వాలిఫికేషన్ ఎలా ఉంటాయి, మరి అదేవిధంగా సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి కొత్త పోలీస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఏవైతే డీటెయిల్స్ ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకొని ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. సో మరి ఇక్కడ చూసినట్లయితే వేకెన్సీస్ అనేటువంటి మనకి డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటాయండి. ఒక ఏపీఎస్పీ తప్ప మిగిలినవి కూడా డిస్ట్రిక్ట్ వైజ్ కేటగిరీలో మనకి పోస్టులు అయితే ఉంటాయి. మీకు ఉన్నటువంటి జిల్లాని బేస్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బట్ నా అదర్ డిస్ట్రిక్ట్ కనుక వెళ్తే మీరు నాన్ లోకల్ క్యాండిడేట్ అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. సో మరి వయో పరిమితి అనేటువంటిది ఇక్కడ పెద్ద సమస్య అండి. వయో పరిమితి ఎంత ఉంటుంది? కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ కంటే 18 నుంచి 24 సంవత్సరాలు అండి. 18 నుంచి 24 సంవత్సరాలు వయో పరిమితి అనేటువంటిది జనరల్గా ఉంది. 18 నుంచి 24 సంవత్సరాలు వయో పరిమితితో లాస్ట్ టైం నోటిఫికేషన్ అయితే ఇచ్చాడు. దీనికి తర్వాత సప్లిమెంటరీ నోటిఫికేషన్ అమెండ్మెంట్ ఇచ్చి దీనికి మరొక 2 సంవత్సరాలు యాడ్ చేశారు. అంటే ఓసీ అభ్యర్థులు 26 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. కానీ ఇది సరిపోదండి. ఎందుకంటే 6 సంవత్సరాలు బట్టి నోటిఫికేషన్ లేదు. ఒక జనరేషన్ నాశనం అవుతుంది. కాబట్టి పోలీసులకు అప్లై చేసుకోవడానికి అవకాశమే లేకుండా పోయింది పాత గవర్నమెంట్ చేసినటువంటి విధానం వల్ల. కాబట్టి ఇది సరిపోదు. తెలంగాణలో ఎంత ఉందని చూసుకున్నట్లయితే తెలంగాణలో ఓపెన్ కేటగిరీ అభ్యర్థి 29 సంవత్సరాల వరకు కూడా కానిస్టేబుల్కి అప్లై చేసుకునే విధంగా వాళ్ళు వయో పరిమితిని పెంచారు నిరుద్యోగుల అభిష్టం మేరకు. కాబట్టి మనం కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిద్దిక్ గారి సహకారంతో లేదంటే మిగిలిన వాళ్ళ సహకారంతో మనం అడిగినట్లయితే ఖచ్చితంగా ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వయో పరిమితి బార్డర్లో మిస్ అయ్యేటువంటి వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి ప్రిపరేషన్ మానొద్దు, ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది 100%. ఎందుకంటే ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగుల తరఫున చాలా పాజిటివ్గా ఉంది. కాబట్టి ఈ అంశం మీద మనం ఇప్పుడే మాట్లాడితే అసందర్భం అవుతుంది. అప్పుడు మనం మాట్లాడుకుని అప్పుడు మనం రిక్వెస్ట్ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. వయో పరిమితి గురించి అప్పుడే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు తెలుసు, ఇంటర్మీడియట్ అనేటువంటిది క్వాలిఫై అవ్వాలి. మన ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలంటే అభ్యర్థులు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. దీంతో పాటుగా మెడికల్ స్టాండర్డ్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే మనకి డిస్టెన్స్ విజన్ 6/6 ఉండాలి. అదేవిధంగా నియర్ విజన్ 0.5 అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ఇది చూడాలి ఖచ్చితంగా. కలర్ బ్లైండ్నెస్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. నాక్ నీస్, అదేవిధంగా పీజియన్ చెస్ట్ ఇట్లాంటివి ఉన్నవాళ్ళు అప్లై చేయకూడదు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ఆర్మీలో చూసినంత స్ట్రిక్ట్గా ఇక్కడ ఫ్లాట్ ఫుట్ కానీ, నాక్ నీస్ కానీ, పీజియన్ చెస్ట్ కానీ చూస్తారు. బట్ అంత స్ట్రిక్ట్గా ఉండదు. కాబట్టి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట, చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా.
కలర్ బ్లైండ్నెస్కి మాత్రం ఎట్టి బస్సులో అలౌ చేయరు, అదొకసారి చెక్ చేసుకోవాలి. ఇక దీంతో పాటుగా ఫీజు ఎంత ఉంటుంది అంటే 300 రూపాయలు ఉంటుంది. మనకు టూ టైమ్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫేజ్ 1 ఫేజ్ 2 ప్రిలిమినరీ అయ్యాక ఈవెంట్స్ అయిన తర్వాత స్టార్టింగ్లో ఒకసారి, ఈవెంట్స్ అయిన తర్వాత మరొకసారి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మరి ఇది స్టార్టింగ్లో ఒకసారి, ప్రిలిమినరీ అయిన తర్వాత ఒకసారి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి నెక్స్ట్ చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే పోలీస్ అఫీషియల్ వెబ్సైట్ ఉందో అక్కడ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారండి. ప్రిలిమినరీ అయిన తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ ప్రాసెస్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్లో కూడా సక్సెస్ అయిన తర్వాత మీకు జాబ్ వస్తుంది. 99.99% ట్రైనింగ్కి వెళ్తే సక్సెస్ అవుతారు, ఒకరిద్దరు తప్ప. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే 200 మార్క్స్కి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుందండి. 200 మార్కులకు ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్ మార్కులు ఉండవు. బట్ దీంట్లో ఓసీలకి మినిమం 80 మార్కులు వస్తే ఏదైతే ఈవెంట్స్ ఉంటాయి దానికి క్వాలిఫై అవుతారు. బీసీలకి 70 మార్కులు రావాలి 200కి. ఎస్సీ ఎస్టీలకు 60 మార్క్స్ వస్తే సరిపోతుంది 200కి అనమాట. ఇక్కడ నెగిటివ్ మార్కులు ఉండవు కాబట్టి ప్రిలిమినరీలో మార్క్స్ తెచ్చుకోవడం సులభమే. అలా కానీ లాస్ట్ టైం పేపర్ చూసుకుంటే చాలామంది ఎగిరిపోయారు అనమాట. 3.5 లక్షల మంది అప్లై చేసి డిస్క్వాలిఫై అయిపోయారు. సో క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి ఇక్కడ మనకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియంలో కూడా ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది తెలుగు ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది ఆల్టర్నేటివ్గా ఒకే క్వశ్చన్ని ట్రాన్స్లేట్ చేసి పక్కనే ఇస్తారనమాట. ఇక నెక్స్ట్ చూస్తే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేటువంటిది ఉంటుందండి. ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యాక మిమ్మల్ని దీనికి పిలుస్తారు. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కంప్లీట్ అయ్యాక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 2 ఒకేసారి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. అక్కడ 3 ఒకేసారి జరిగితే ఆ రోజు మీకు ఫుల్ టార్చర్లా ఉంటుంది అనమాట. ఫుడ్ ఉండదు, ఏముండదు, గ్రౌండ్లో కూర్చోబెట్టేస్తారు. మొత్తం మార్నింగ్ వెళ్తే నైట్ 7-8కి మీరు రిలీవ్ అవుతారు. అప్పటి వరకు ఫుడ్ గిడ్డు లేకుండా ఆ ఈవెంట్లన్నీ కొట్టాలి. ఎండ వస్తే ఎండ, వాన వస్తే వాన. సో అటన్నిటికీ మీరు రెడీ అయ్యే విధంగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇక ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కనుక చూసుకుంటే అబ్బాయిలు 167.6 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ 86 సెంటీమీటర్లు అనేటువంటిది ఉండాలి. గాలి పీల్చుకుంటే 5 సెంటీమీటర్లు చెస్ట్ ఎక్స్పెన్షన్ అవ్వాలి. అమ్మాయిలకి 152 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. 40 కేజీల కంటే ఎక్కువ వెయిట్ ఉండాలి. వెయిట్ తక్కువ ఉండకూడదు అనమాట. వెయిట్ అనేటువంటిది ఉండకూడదు. అదేవిధంగా ఎస్టీలకు కొద్దివరకు మినహాయింపు ఉంది. ఎస్టీలు చూసుకుంటే ఒక 7 సెంటీమీటర్లు తక్కువ ఉండొచ్చు అబ్బాయిలు. కాకపోతే వాళ్ళు ట్రైబుల్, ఎక్కడ కొండ ప్రాంతానికి చెందినటువంటి ట్రైబుల్ అయి ఉండాలి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ జిల్లాల్లో కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి ట్రైబుల్స్కి మాత్రమే ఈ కన్సెషన్ అనేటువంటిది ఉంటుంది హైట్ విషయంలో. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏంటంటే 1600 మీటర్స్ రన్నింగ్ అనేటువంటిది కంప్లీట్ చేయాలి 8 నిమిషాలలో. అదేవిధంగా వన్ ఆఫ్ ద రిమైనింగ్ ఈవెంట్స్, ఇక్కడ ఇచ్చినటువంటి రిమైనింగ్ ఈవెంట్స్లో ఏదైనా ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుందండి. 3 ఏదైనా ఒకటి క్వాలిఫై అవ్వాలి. బట్ 423 ఏదైతే ఏపీఎస్పీ ఉందో ఏపీఎస్పీకి మాత్రం అన్ని క్వాలిఫై అవ్వాలన్నమాట. ఇక్కడ చూసినట్లయితే 1600 మీటర్స్ 8 మినిట్స్లో కొట్టాలి. అమ్మాయిలు అయితే 10 మినిట్స్ 30 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా 100 మీటర్స్ రన్నింగ్ 15 సెకండ్స్లో కొట్టాలి. అమ్మాయిలు అయితే 18 సెకండ్స్ అనమాట. లాంగ్ జంప్ చూసినట్లయితే 3.80 మీటర్స్ అబ్బాయిలు, అమ్మాయిలు అయితే 2.75 మీటర్స్. దీనికి 3 అవకాశాలు ఇస్తారు. 3 అవకాశాల్లో ఏదో ఒక అవకాశంలో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ఈవెంట్స్కి మార్కులు ఉంటాయా అంటే ఈవెంట్స్ కూడా కొన్ని కేటగిరీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు మార్క్స్ యాడ్ చేస్తారు, అన్నిటికీ కాదు. అదేంటనేది మరొక వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అంటే 200 మార్కులకి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందండి. ఇందులో ఇంగ్లీష్ ఉంటుంది. 10th క్లాస్ స్టాండర్డ్లో మీకు ఇంగ్లీష్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, అదేవిధంగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ప్యాసేజ్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్, ప్యాసేజ్ క్వశ్చన్ రిలేటెడ్ క్వశ్చన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక అర్థమెటిక్ సంబంధించి 10th క్లాస్ స్టాండర్డ్ ఉంటుంది. ఈ సిలబస్ అనేటువంటిది కంప్లీట్గా తెలుగు సిలబస్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేసాం. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు సిలబస్ మీద పూర్తి స్థాయి అవగాహన అనేటువంటిది వస్తుంది. ఇక రీజనింగ్ ఉంటుంది, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్, హిస్టరీ అనేటువంటిది పార్ట్గా ఉంటుంది. మనకు ఏదైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఇండిపెండెన్స్ వరకు ఏదైతే మనకి మోడర్న్, మిడివెల్, ఏన్షియంట్ 3 కూడా చదవాల్సి ఉంటుంది. ఇండియన్ జాగ్రఫీ కంప్లీట్గా చదవాల్సి ఉంటుంది. పాలిటీ, ఎకానమీ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఈ అంశాల మీద మీకు 200 మార్కులకి ప్రశ్నాపత్రం అనేటువంటిది వస్తుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఎక్కడ కూడా నెగిటివ్ మార్క్స్ ఉండవు. ఇది ప్రిలిమినరీ అయిన తర్వాత మెయిన్స్ అయినా ప్రిలిమినరీ అయినా సిలబస్ అనేటువంటిది ఒకటే సిలబస్. అందుకనే ఇప్పుడు ఎవరైతే కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ప్రిపేర్ అవుతుంటే
మెయిన్స్కి ఉపయోగపడుతుంది, ఇన్ కేస్ మిస్ అయితే నెక్స్ట్ ప్రిలిమినరీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రిపేర్ అవ్వడం అనేటువంటి ఆప్షన్ తప్ప మరొకటి లేదనమాట. నోటిఫికేషన్ కోసం ఎదురు చూడొద్దు దయచేసి. ఎందుకంటే ఇంతకుముందు జరిగినట్టుగా ఈసారి జరగదు. 100% భారీ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం ఎవరైతే ఈ కోర్టు కేసులో ఇష్యూలో ఉన్నారో ప్రిలిమినరీ ఆస్పిరెంట్స్, వాళ్ళకు కూడా మంచి జరుగుద్ది. కాబట్టి ప్రిపేర్ అవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదు. మీరు లక్ష్యం కనుక యూనిఫామ్ వేసుకోవాలి, ఒక కాకి డ్రెస్తో నడవాలి అనే ఒక అంబిషన్ మీలో ఉంటే మాత్రం మీకున్న ఒకే ఒక ఆప్షన్ ప్రిపరేషన్. సో ప్రిపేర్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే, అది ఏపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా మీకు అనేక సందేహాలు ఉండొచ్చు. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, షెడ్యూల్ ఎలా వేసుకోవాలి, ఏ బుక్స్ చదవాలి, అదేవిధంగా సబ్జెక్ట్ పరమైనటువంటి డౌట్స్, పర్సనల్ మోటివేషన్కి సంబంధించి ఏదైనా సందేహం ఉండొచ్చు. అవన్నీ కూడా మీరు మా టీంతో మాట్లాడి మీ యొక్క గైడెన్స్ అనేటువంటిది పొందాలనుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే నెంబర్ కనబడుతుందో ఆ నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా ఫర్ పర్సనల్ గైడెన్స్ అని మెసేజ్ చేసినట్లయితే మా టీం అదేవిధంగా నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడి మీకు ఉన్న సందేహాలన్నీ క్లియర్ చేస్తాం. అదేవిధంగా ఈ సర్వీస్ అనేటువంటిది లైఫ్ టైం ఉంటుంది. బట్ దీనికి ఒక మినిమం ఫీజు అనేటువంటిది ఉంటుంది, చాలా నామమాత్ర ఫీజు అనేటువంటిది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నెంబర్ సేవ్ చేసుకొని ఈ నెంబర్కి ఫర్ పర్సనల్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి. విధి విధానాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.